ఏదైతే తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యారో విజయ్ గారికి, అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో డిప్యూటీ మినిస్టర్ ముఖ్యమంత్రిగా అయినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నకకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఎందుకంటే విజయ్ గారు సొంతంగా పార్టీని స్థాపించి ఆయన అధికారంలోకి వస్తే ప్రజలందరికీ కూడా ఏ రకమైనటువంటి పరిపాలన అందిస్తానో ప్రజలందరికీ చెప్పి వారి నమ్మకాన్ని గెలుచుకొని ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. మరి పవన్ కళ్యాణ్ గారిని చూస్తే 2014లో పార్టీ పెట్టి ఇప్పటికీ అనేక సార్లు తన వ్యక్తిత్వాన్ని మార్చుకున్నారు, తన రూపాన్ని మార్చుకున్నారు, తన సిద్ధాంతాల్ని భావాల్ని మార్చుకున్నారు. మొదటగా చూస్తే నేను ఎన్నికల్లో పోటీ చేయలేదని చెప్పి మళ్ళీ వెంటనే తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు. మరి వెంటనే 2019 వచ్చేసరికి ఈ పార్టీలతో వ్యతిరేకించి కమ్యూనిస్టు పార్టీలు, బిఎస్పి లాంటి పార్టీలతో జతకట్టడం జరిగింది. మరి ఒకప్పుడు నేను చెగువీరా ఆదర్శాలతో నడిచేవాడిని, నేను ఒకప్పుడు నక్సలిజంలో చేరిపోదాం అనుకున్నాను, ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయడం లేదని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు సెక్యులరిజం మీద దేశం నడవాలి, అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలి, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు చేయాలని తన పార్టీ సిద్ధాంతాల్లోనే ఒక సిద్ధాంతంగా పెట్టుకున్నారు. కుల మతాల ప్రస్తావన ఉండకూడదని. మరి ఈరోజు ఆయన చేస్తున్నది ఏంటి? భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీతో చేరి మతతత్వ భావాలతో ఈరోజు మొన్నటికి మొన్న తిరుపతిలోకి వచ్చి ఐఆమ్ అన్ అన్అపాలజెటిక్ సనాతని అంటూ సనాతన అవతారం ఎత్తారు పవన్ కళ్యాణ్ గారు. చూడండి, మీరు ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి అనేక విరుద్ధమైనటువంటి భావాల సిద్ధాంతాలను ప్రకటిస్తారు. ఆయన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆణిముత్యము అంటే ప్రజలు నిజంగానే ఈ పార్టీలు ఆణిముత్యం అనుకోవాలి. మళ్ళీ వారి పొత్తు నుంచి బయట వస్తే ఈ పార్టీలు అత్యంత అవినీతి పరమైనటువంటి పార్టీలు, నారా లోకేష్ గారు చేసేటువంటి అవినీతికి పైలోకంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారు శోభిస్తారు అని చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదా? చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అన్నటువంటి వ్యాఖ్యలు చేసింది పవన్ కళ్యాణ్ గారు కాదా? మళ్ళీ 2024 ఎన్నికల్లో ఆ పార్టీలతో జత కట్టారు. మళ్ళీ ఆ పార్టీలను ఆనిముత్యాలంటారు. ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి ఏ రకంగా కనిపిస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఆయన అవినీతి పార్టీలంటే అవినీతి పార్టీలను నమ్మాలి, లేదు ఈ పార్టీలు ఆనిముత్యాలు అంటే ఆనిముత్యాలు అనుకోవాలనా? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ స్పష్టంగా అర్థమైంది ఏంటంటే కేవలం ఒక రాజకీయ పార్టీని పెట్టి తద్వారా కేవలం ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ పార్టీ పెట్టిన వాళ్ళు ఎవరైనా కూడా అధికారంలోకి రావాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాసేవ, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమము ఏ రకంగా చేయాలన్న దాని మీద పనిచేస్తారు.